మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఈ జనరేషన్ లో యంత్రాల సహాయంతో ట్రెండింగ్ కి తగ్గట్టుగా ఎంత అందమైన చీరలు వచ్చినా నేతన్నలు నేసే గొల్లబామ చీరలు మరీ ప్రత్యేకం. ఆడవారి అందానికి సొబగులు అద్దే ఈ గొల్లబామ చీరలు సిద్దిపేటలో మరీ ప్రత్యేకం. మరింకెందుకు ఆలస్యం, వాటి తయారీ విధానం, ఇక్కడ ఇంకా ఎన్ని రకాల చీరలు తయారవుతున్నాయి, ట్రెండింగ్ కి తగ్గట్టుగా ఏ విధమైన సొబగులని అద్దుతున్నారు అనేటువంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఆ గొల్లబొమ్మ చీరలకు సంబంధించినటువంటి అన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ చీరను తయారు చేస్తున్నటువంటి నేతన్న మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎన్ని రోజుల నుండి ఇక్కడ చీరను తయారు చేస్తున్నారు? ఒక చీరను తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? నేను 35 సంవత్సరాలు ఆయన చేయబట్టి గొల్లబామ చీరలు చేస్తున్నా. ఒక చీర ఇవి తయారు చేయాలంటే 3 రోజులు అవుతుంది. పొంగుల 12 ఇంచులు వస్తుంది బొమ్మ, బార్డరు 9 ఇంచులు వస్తుంది, మధ్యలో 2 ఇంచులు వస్తుంది బొమ్మ. ఇది తయారు చేయాలంటే 3 రోజులు అవుతుంది. ఆదర్శ సొసైటీ సంఘం అయితే ఇక నేను చాలా రోజులు అయినా బట్టి, ఇప్పుడు 35 ఏళ్ళు అయినా బట్టి. అయితే ఇప్పుడు ఈ గొల్లబామ చీరల్లో ఎన్ని రకాలు, పట్టులో గాని కాటన్ లో గాని ఎన్ని రకాలు మనకి ఇక్కడ లభ్యం అవుతున్నాయి? గొల్లబామ చీర ఎక్కువ అది కాటన్లోనే ఎక్కువ తయారవుతున్నాయి. అయితే పట్టులో కూడా నేసిన కొన్ని. నేను పట్టుల ఇది రామపట్టి జనాన్ని అక్కడ ఉన్నది, దాన్ని నేసిన. పట్టులో కూడా నేసిన, పట్టులో నేసిన, ఈ కాటన్లో నేసినాం. ఎప్పటికీ ఇదే గొల్లబామ వర్క్ చేస్తున్నాం అన్నట్టు. అంతకుముందు జాల మీద తీసినాం. జాల మీద అంటే చేతి వర్క్, మొత్తం చేతి వర్కే. మేమే ఈ డిజైన్ అంతా మేమే వేసుకొని, ఒక డ్రాప్స్ మీద వేసుకొని దాన్ని మళ్ళా ఈ తాళ్ళు కట్టుకొని దాన్ని తయారు చేసినాం అన్నట్టు. అట్లా నేసినాం కొన్ని ఏళ్ళు, ఒక 10-20 ఏళ్ళు నేసినాం. నేసిన తర్వాత జర మాకు ఇబ్బంది అవుతుందంటే హరీష్ రావు వీళ్ళు వాళ్ళంతా కలిసి, కలెక్టర్ వాళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే వీళ్ళకి ఇబ్బంది ఉన్నదని మాకు జకాట్ ఇప్పించారు. జకాట్ మొగ్గాలు ఇప్పించారు. ఆ జకాట్ మొగ్గాల మీద ఇప్పుడు పని చేస్తున్నాం. ఈ జకాట్ మొగ్గాల మీద ఇప్పుడు 6-7 ఏళ్ళు అవుతుంది మేము చేయబట్టి. ఇక కూళ్ళు కూడా కొంచెం మంచిగా పడతాం. మాకు నెలకు 12-13 వేలు పడతాయి. అంతకు ఎక్కువ పడ ఎంత చేసినా కానీ వర్క్ బాగుంటుంది. డిజైన్ మేము తీస్తున్నాము. బియ్యంగా ఏమైందంటే ఇది ఆపో వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు మంచిగా అని తీసుకుపోయి అక్కడ సమంతకు చూపించారు. సమంత సినిమా యాక్టర్ సమంతకు చూపిస్తే సమంత కూడా వచ్చింది, డిజైన్ చూసింది, చాలా మంచిగా అని కూడా చెప్పింది. మళ్ళా వీళ్ళంతా కలిసి మా డిజైన్లు తీసుకుపోయి కేటీఆర్ చూపించిండు. కేటీఆర్ కూడా మాకు అవార్డు ఇచ్చిండు. అవార్డు కూడా తీసుకున్నాం. సమంత కూడా సన్మానం చేసింది. అందరూ మమ్మల్ని ప్రేమ చేసింది ఎక్కువ. మనతో పాటు మేనేజర్ గారు కూడా ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని రోజుల నుండి ఇక్కడ చీరలు తయారవుతున్నాయి? దాదాపు మా దగ్గర 7-8 ఏళ్ల నుంచి గొల్లబామ చీరలు ఉత్పత్తిలో తేవడం జరిగినది 2019లో. అప్పుడు హరీష్ రావు సార్ గారు ఈ సిద్దిపేట జిల్లాకు 21 జాకార్డ్ లూమ్స్ ఐరన్ ఇచ్చిండ్రు. టెస్కో ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇప్పించారు. ఈ గొల్లబామ చీరలు వివర్స్ నేయబట్టుకనే కూలీ గిట్టింపు అవుతుంది. ఈ హరీష్ రావు సార్ వల్లనే ఈ ఉత్పత్తిలోనికి గొల్లబామ చీరలు తేవడం జరిగింది. అప్పటి తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి మంచి స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీవర్స్ కు ఇప్పుడు రోజుకో 500-600 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి వీళ్ళకు 2000 అనేది స్కీమ్ ఇస్తలేదు. అతి త్వరలో ఈ 2000 స్కీము మన చేనేత కార్మికునికి కంపల్సరీ ఇవ్వవలసిందిగా, మళ్ళీ నూలు సబ్సిడీ కూడా ఇస్తలేరు. చీరలు కూడా ఖరీదు చేస్తలేరు. టెస్కో వాళ్ళు కూడా చీరలు ఇప్పటికి నవంబర్ నుంచి ఇంత మటుకు ఖరీదు చేయలేదు. మా దగ్గర 7 లక్షలు స్టాక్ నిల్వ ఉన్నది, ప్రతి సంఘంలో ఉన్నది. కావున దయచేసి ప్రభుత్వానికి నేను విన్నపం చేసేది ఒకటే,
మా దగ్గర ఉన్న చీరలు మీరు ఖరీదు చేసి మాకు వెంటనే బిల్లులు ఇవ్వాల్సిందిగా, మా వీవర్స్ వాళ్ళ ఉత్పత్తి కూడా కొని వాళ్ళకు జీవనోపాధి కల్పించి వాళ్ళకు కూలి కూడా ఎక్కువ చేయవలసిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనతో పాటు మరో నేతన్న కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ చీరలతో పాటు దుప్పట్టాస్ కూడా తయారు చేస్తున్నారు కదా, వాటి విధానం అంతా ఏ విధంగా ఉంటుంది? దుప్పటాసు మేమే తయారు చేస్తున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు చీరలు తయారు చేసేది ఎంత ముందుకు, చీరలతో పాటు ఇప్పటి వాళ్ళు చీరలు తక్కువ డ్రెస్ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఒక డిజైన్ మేమే ఇక్కడ తయారు చేసి దుప్పటాసు ప్లస్ టాప్స్ కూడా చేస్తాం అది కొంచెం అవసరం ఉన్న వాళ్ళకు. దీని వలన ఇప్పుడు మాకు కూలి బాగానే పడుతుంది. ఈ కాటలో చేస్తున్నాం మేము దుప్పటాస్, గొల్లబామ దుప్పటాస్ అని ఇప్పుడు మా దగ్గర ఒక దగ్గరనే తయారవుతాయి, వేరే ఎక్కడ కాదు. ఇప్పుడు సిద్దిపేటలో గొల్లబామ చీరలు అనగానే ఒక ప్రత్యేకం, చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏ విధంగా తయారవుతాయి, వీటి వివరణ ఏ విధంగా ఉంది? వివరణ అంటే ఇప్పుడు మన కన్నా పెద్దవాళ్ళు తీసిరు బొమ్మ. ఈ బొమ్మ ఎట్లా తీసిరు అని అంటే, మునుపు పల్లె నుంచి పట్టణానికి పాలు పెరుగు అమ్మటానికి వస్తున్నారు అన్నమాట. ఏది అప్పుడు ఎట్లా నెత్తి మీద కుండ పెట్టుకొని చేతిలో ఇట్లా పట్టుకొని పల్లె నుంచి పట్టణంకు వస్తుంది. అయితే చేనేత కార్మికుడు ఏం చేసినట్టు ఆ దృశ్యాన్ని మనం బొమ్మ ఎందుకు తీయకూడదు అని చెప్పేసి బొమ్మ తీసినాడు సిద్దిపేట మన పెద్దలు. అది అలాగే సిద్దిపేట గొల్లబామ అని నడిచింది. కొద్ది రోజుల తర్వాత అప్పుడు ఈ చేతి పని మీద చేయి మీద చేసేవాళ్ళు, చాలా లేట్ అవుతుంది అన్నమాట. అట్లా కొద్ది రోజు కాలం నడిచిన తర్వాత బంద్ అయిపోయింది కూలి వడక. మళ్ళీ ఈ మధ్య 2016లో మళ్ళా జకాట్ సిస్టమ్ పెట్టి మళ్ళా కొత్తగా బొమ్మ కొద్దిగా మా డిజైన్ మార్చి ఇది చేసినాం. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడైతే బాగానే నడుస్తుంది. జకాట్ వల్ల జర కూలి ఎక్కువ పడుతుంది, వర్క్ తొందర అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక చీరనే అనంటే వారం రోజులు పట్టేది వరకు చాలా చేమని నేస్తే, ఇప్పుడు 3 రోజులలో నేసేస్తారు. ఈ దుప్పట అంటే ఒక 1 డేలో నేసేస్తుంది. సినిమాల సమంత మేడం అంబాసిడర్ ఉండే, ఇక్కడికి వచ్చి మా సొసైటీ 2 సార్లు వచ్చింది. ఆమెకు మేము ఫస్ట్ ఈ దుప్పటది మెటీరియల్ కావాలంటే నేసిచ్చినాము. నేసిస్తే ఐండ్రూమ్ డే నాడు మన సిద్దిపేటది నేను నేసిన తయారు చేసే వేసుకొని షోలో చూపించారు. అప్పుడు 2 సార్లు వచ్చారు మాకు ఆమె మేడం ఇక్కడికి. ఆమె ద్వారా కూడా మాకు అప్పుడు కొద్దిగా ప్రచారం ఎక్కువ జరిగి టెక్స్వాల్కు మాకు ఆర్డర్స్ చూపిస్తున్నారు. నాకు ఈ టెక్స్వాల్ తీసుకుంటూ బయట కూడా మేము ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తాం, పంపాం. ఇప్పుడు మనతో పాటు చేనేత నాయకులు తేజ గారు ఉన్నారు. మరి ఈ చేనేత గొల్లబామ చీరలకు సంబంధించినటువంటి ప్రత్యేకత, వాటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే తేజ గారు. నమస్తే అండి. ఈ గొల్లబామ చీరలు చాలా ఐఎస్ఓ కూడా గుర్తింపు వచ్చింది మన సిద్దిపేటకు. గొల్లబామ చీరలు ప్లస్ మొగ్గం మీద చీరలకు ప్లస్ దుప్పట్ట, దీనికి టాప్స్ కూడా తయారు చేయించినాం. దీనికి ఒక టాప్స్ కూడా రాఖీ పూర్ణం నాడు అక్క ఇట్లా వాళ్ళ చీరగా ఇట్లా రాఖీ కట్టినప్పుడు వాళ్ళకి టాప్స్ లాగా నేర్పించి ఇచ్చినాను నేను. అదేవిధంగా సినిమా యాక్టర్లకు గీతా మాధురి గారికి చీర దుప్పట, సుమ గారికి దుప్పట, హరితేజ గారికి దుప్పట, కేటీఆర్ గారికి వాస్కోట్ తయారు చేసి ఇచ్చిన వాస్కోట్. ఇట్లాంటి చాలా హరీష్ రావు సార్కి కూడా వాస్కోట్. ఇట్లా చాలా మందికి ప్రముఖులకు కూడా దీనికి సినిమా ఇండస్ట్రీ సమంత కూడా బ్రాండ్ అంబాసిడర్ ఉండే, ఇక్కడికి వచ్చి విజిట్ చేసిపోయారు వాళ్ళు. ఎందుకంటే గొల్లబామ అనేసరికి చాలా మందికి ఈ ప్రత్యేకత ఉంటది. ఎందుకంటే హరీష్ రావు సార్ కూడా సిద్దిపేటకి ఎవరైనా విఐపి కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇంకెవరైనా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా గొల్లబామ చీరను తీసుకెళ్లి సార్ చేతుల మీదుగా వాళ్ళకి ఇస్తాడు. అంత అద్భుతంగా నేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గొల్లబామ చీరలు కానీ దుప్పట్ట కానీ గొల్లబామకు సంబంధించినటువంటి సిద్దిపేటలో తయారవుతుంది. వీళ్ళకి కూడా ప్రతి ఏడాది అవార్డ్స్, ప్రతి సంఘానికి గొల్లబామ చీరలకు సంబంధించినటువంటి ఈ సిద్దిపేట సంఘం ఇక్కడ ప్రయారిటీ సంఘానికి కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ప్రతి సంఘం సిద్దిపేటకు లేని అవార్డు లేదు గొల్లబామ సంబంధించిన దాంట్లో. అట్లాంటి అవార్డ్స్ కూడా సిద్దిపేటకు హైదరాబాద్ లో చేసే హ్యాండ్లూమ్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఇంకా ప్రతి ఏ ఫంక్షన్ చేసినా కూడా సిద్దిపేటకు వస్తుంది. స్త్రీకి ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా చీర మొదటి స్థానంలో ఉంటుంది. చీర కూడా ఒక అందమైన అద్భుతమైన ఆభరణమే. మరి అటువంటి చీర మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడించే విధంగా ఆ చీర మీద డిజైన్స్ కూడా అదే విధంగా ఇనుమడింపజేస్తున్నారు. ఇక్కడ గొల్లబామ చీర అనగానే అందమైన డిజైన్స్, ఆ డిజైన్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఒక స్త్రీ కడువని ఎత్తుకొని బయలుదేరుతుందా అనే విధంగా ఉంటుంది ఈ గొల్లబామ చీర. ఈ చీరలకి సిద్దిపేటలో ఒక ప్రత్యేక స్థానం ఉందండి. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీస్ వరకు కూడా ఇక్కడికి వచ్చి చీరల్ని కావాలి, మాకు
ఇంత అద్భుతమైన అందమైన డిజైన్ కావాలి అని తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. మరి చూస్తున్నారు కదండి, ఇక్కడ తయారీ విధానం అంతా కూడా ఎంత చక్కగా ఎంత అద్భుతంగా జరుగుతుంది. గొల్లభామ చీర అనగానే సిద్దిపేట గుర్తొస్తుంది ఎవరికైనా కూడా. ఇంకెందుకు ఆలస్యం అండి, మీకు ఎవరికైనా అందమైన చీర కావాలి అనుకుంటే గనక ఇక్కడికి రండి, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనతో పాటు అయితే ఆదర్శ చేనేత సంఘం అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎన్ని రోజుల నుండి ఇప్పుడు ఇక్కడ మన చేనేత చీరలు తయారు చేస్తున్నారు? వీటి నిర్వహణ అంతా ఏ విధంగా ఉంది? ఇప్పుడు మన సంఘము పని చేయబట్టి మేము 50 ఏళ్ళు అవుతుంది. నేను ఇట్లనే చేసుకుంటా 32 మంది ఉండ్రి పనిచేసేటోళ్ళు, మా వరకు పనిచేసేటోళ్ళు. ఇక దాన్ని పట్టుకొని మేము తిప్పల పడుకుంటా సంఘాన్ని 10 మందిని బతికేటట్టు తిప్పల పడి పనులు చేసుకుంటూ పోతున్నాం. ఇట్లనే ఇక మధ్యాహ్నం ఇవి వచ్చినాయి గొల్లబామలు వస్తే అవి కూడా తెచ్చి దాని ఖర్చులు బాగా అవుతాయి. అవన్నీ చేసి జకాట్లు అవి ఇవి తెచ్చి ఇది చేసినాం. నిలబెట్టి ఇప్పుడు తయారవుతున్నాయి. కొంటుంది, ఆపుకో కూడా ఉంటుంది. ఇక ఏదో ఇంత కూలి పడుతుంది. ఒక అందరికీ పని రాదు, అది ఒక 2-3 వస్తుంది, చేస్తున్నారు. చూసారు కదండి, చేనేత చీరల తయారీ విధానం, వాటి నిర్వహణ అంతా కూడా ఇప్పటి వరకు మనం చూసాము. ఇంద్రధనస్సు 7 రంగులతో ఏ విధంగా మనల్ని ఆకర్షిస్తుందో, గొల్లభామ చీరలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా తయారవుతున్నాయి. అంతే విధంగా మనల్ని ఆకర్షిస్తున్నాయి. సిద్దిపేట పట్టణంలో ఎంతో మంది కూడా సామాన్యులు అవ్వచ్చు, లేదంటే సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఈ గొల్లభామ చీరల పట్ల మొగ్గు చూపుతున్నారు. మాకు కావాలి అంటూ ఇక్కడికి వస్తున్నారు, తీసుకుంటున్నారు. సిద్దిపేట పట్టణంలో గొల్లభామ చీరలు అంటే నాటికి నేటికి ప్రత్యేకమే. సో చూసారు కదండి గొల్లభామ చీరల తయారీ విధానం. కెమెరామెన్ అంజీతో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.